డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ బిఆర్ అంటే డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్. భీమరావ్ రామ్జీ డాక్టర్ భీమరావ్ రామ్జీ డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు మనకి ఆనాటి బ్రిటిష్ రెసిడెన్సీ కాలంలో ఆయన ఒక రక్షణ శాఖలో రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళ యొక్క తండ్రి గారి యొక్క మధ్యప్రదేశ్, ప్రస్తుతం నౌగావ్, ఏంటది నౌగావ్. అయితే ఈయన జన్మించిన సందర్భాల్లో ఈయన మధ్యప్రదేశ్లో జన్మించారు. ఎక్కడ జన్మించారా? అయితే చాలా పుస్తకాల్లో మీకు మహారాష్ట్ర చదివి ఉంటారు, అవునా? చాలా పుస్తకాల్లో అంటే వీళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క మహారాష్ట్రలో జన్మించారు. సతారా ఆ ప్రాంతానికి సంబంధించి వీళ్ళు జన్మించారు. కానీ మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు మాత్రం మధ్యప్రదేశ్, ఎక్కడన్నా మధ్యప్రదేశ్, ఇక మధ్య ప్రావిన్స్ అని చెప్పడం ఆ కాలంలో 1891 ఒక మాలి కులంలో జన్మించారు. ఏ కులంలో జన్మించారు నాన్న? మాలి. ఏంటది? మహర్ అనే కులంలో జన్మించి, అది మహర్ అనే కులం ఆనాటి మహారాష్ట్రలో అంటరాని కులం. ఏ కులం నానా? ఏ కులం రా? అంటరాని కులంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్నతనంలోనే అనేక బాధలు పడుతూ తన విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడం జరిగింది. తన పాఠశాల విద్యలోనే మీరు చాలా సందర్భాల్లో విని ఉంటారు, చదువుకొని ఉంటారు. ఈయన పాఠశాల చదువుతున్న టైంలోనే ఆ పాఠశాలలో తరగతి గదిలో జరిగిన అవమానం మీరు పాఠశాల యొక్క పాఠ్యపుస్తకాల్లో కానీ మీరు బయట వినే ఉంటారు. ఆయన తన చిన్నతనంలో యొక్క పాఠశాలకు వెళ్తున్న టైంలో ఆ తరగతి గదిలో జరిగిన అవమానం అంతా ఇంత కాదు. తరగతి గదిలో విద్యార్థి పడే బాధ ఆనాటు ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలుసు. ఎందుకంటే తరగతి గదిలో ఆ యొక్క ఉపాధ్యాయుడు ఎవరినానా? ఉపాధ్యాయులు, దాంతోపాటు అగ్రవర్ణాల బ్రాహ్మణులు కావచ్చు, ఏ వర్గం అగ్రవర్ణాల వారు కనీసం కూర్చోడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కనీసం తరగతి గదిలో కూర్చోడానికి, మాట్లాడడానికి, కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేని సందర్భంలో ఆయన తరగతి గది బయట కూర్చొని, ఆ కిటికీ దగ్గర కానీ ఆ తలుపు దగ్గర కానీ కూర్చొని ఆయన ఆ యొక్క కులం ఏంటది? ఆ మహర్ కులంలో జన్మించావు, నువ్వు అంటరాని కులంలో జన్మించావు కాబట్టి నువ్వు పాఠశాలకు రావద్దు, పాఠశాలలో చదువుకోవద్దని ఆంక్షలు విధించారు ఆ టైంలోనే. అటువంటి సందర్భంలో ఆయన కఠిన పట్టుదలతోటి కష్టపడి ఏ విధంగా అయినా ఆనాటి కాలంలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగేటోడు, ఈ లెక్కని ఎవరైనా చేయగలరా? ఈ లెక్కని ఎవరైనా